హైకోర్టు ఎగ్జామ్ రేపు రాయబోతున్న వారందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మరొకసారి ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు నుంచి ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి. అలాగే మనం చాలా ఫ్రీ కంటెంట్ ఇచ్చాం, అది అందరికీ తెలిసిందే. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఇక్కడ మీరు పాటించవలసిన ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే, వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నవి ఇక్కడ ఇచ్చాడు. అభ్యర్థులు క్రింది సూచనలను పాటించాలి. ఏంటి పాటించాలి అంటే చూడండి, హైకోర్టుకి ఎగ్జామ్కి సంబంధించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తాత్కాలికంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అనుమతించబడతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు లేవని తేలితే వారి అభ్యర్థం రద్దు అవుతుంది. అంటే కొంతమంది ఏంటి అంటే నోటిఫికేషన్ టైంలో కొన్ని పెట్టింటారు అనమాట. ప్రతి ఎగ్జామ్కి అర్హత అన్నది మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి అవి లేకుండా అప్లై చేసి ఎగ్జామ్ రాసి నువ్వు క్వాలిఫై అయినా ఆ అర్హతలు లేకపోతే నువ్వు నాట్ ఎలిజిబుల్ ఆ పోస్ట్కి అనమాట. ఓకే, ఇక రెండవది ఏం మెన్షన్ చేశారు అంటే ఇన్స్ట్రక్షన్స్లో, అభ్యర్థులు పరీక్షా కేంద్ర ప్రవేశం ద్వారం వద్ద మరియు పరీక్ష హాల్ గదిలో తమ హాల్ టికెట్ను చూపించాలి. అంటే హాల్ టికెట్ అనేది కంపల్సరీగా మీరు కండుపోవాలి, తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకెళ్ళకుండా వెళ్తే మీరు అనుమతించబడరు. తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లో అంటే మీకు రాసిన వారు ఎవరైనా ఉంటే గతంలో అక్కడ హాల్ టికెట్ చూపించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనం సైన్ చేయించుకుంటారు అనమాట. అక్కడ సైన్ పెట్టాలి. తర్వాత సెంటర్ అధికారులు అంటే అక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తున్న వారు సెంటర్ అధికారులు అభ్యర్థుల వివరాలను ధృవీకరించిన తర్వాత మరియు నిషేధిత వస్తువులు తీసుకురాలేదని నిర్ధారించడానికి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష హాజరుకి అనుమతిస్తారు. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మీరు హాల్ టికెట్ తప్ప పెన్ను కూడా వాళ్ళే ఇస్తారండి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఎలాంటి అవసరం లేదు. ఓకే, వాటర్ వాళ్ళే ఇస్తారు. తర్వాత వచ్చేసి వైట్ పేపర్ వాళ్ళే ఇస్తారు. మీరు ఏటే వెళ్ళాలి అంటే జస్ట్ హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళిపోవాలి. చూడండి, హాల్ టికెట్తో పాటు కనీసం ఒక అసలు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇది చాలామందికి డౌట్. ఏది కండుపోవాలి ఇందులో అంటే ఏది తీసుకెళ్ళాలి అంటే, ఉదాహరణకు పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ప్రభుత్వ ఉద్యోగ ఐడి కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ మొదలైనవి. ఇందులో ఏదైనా ఒకటి తీసుకెళ్తే చాలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏదైనా ఒకటి తీసుకెళ్తే చాలు. తర్వాత సీనియర్ సిస్టమ్ ఆపరేటరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ లైబ్రరీను, ఇక్కడ చూడండి టైపిస్టు, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్, మరియు వీటన్నిటికీ ఒకే సాధారణ పరీక్ష నిర్వహించబడుతుంది. ఓకే, ఇది క్లియర్గా పెట్టుకోండి మైండ్లో. ఏంటి అంటే ఒక ఇక్కడ మెన్షన్ చేసిన రెండింటికి మీరు అప్లై చేసేంటారో మీకు జరిగేది ఒక ఎగ్జామ్ మాత్రమే. మీకున్న మెరిట్ని బట్టి, ఆ పోస్టుల సంఖ్యను బట్టి మీకు ఫైనల్గా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల విషయంలో ఆయా పోస్టుల మెరిట్ జాబితాను ఆధారంగా పోస్టు పరిగణించబడుతుంది. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల విషయంలో ఆయా పోస్టు మెరిట్ జాబితా ఆధారంగా పోస్టు పరిగణించబడుతుంది. నెక్స్ట్ ఈ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫోటో లేకుండా లేదా చాలా చిన్న ఫోటోతో సంతకం లేని ఫోటో హాల్ టికెట్లో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర సైన్ చేయించుకోవాలి. అర్థమైందా? ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, ఫోటో మీకు చిన్నగా వచ్చినా లేదా ఫోటో లేకపోయినా, తర్వాత మీరు పెట్టిన సిగ్నేచర్ హాల్ టికెట్లో లేకపోయినా మీరు ఏం చేయాలంటే గెజిటెడ్ దగ్గరికి వెళ్ళి 3 ఫోటోలు తీసుకుని వెళ్తే ఆయన సైన్ పెట్టి ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ చెయ్యరు. జాగ్రత్త. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అవసరమైన ప్రక్రియల కారణంగా రిపోర్టింగ్ సమయం నుండి అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే మీకు ఎప్పుడైతే రిపోర్టింగ్ టైం ఉంటుందో అప్పుడు మిమ్మల్ని అనుమతిస్తారు. తర్వాత మీకు కొంచెం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వచ్చినా నిన్ను అలౌ చేయరు. కాబట్టి రిపోర్టింగ్ టైం నీకు ఎంత మెన్షన్ చేశారో, ఏ టైం నుంచి ఏ టైం మెన్షన్ చేశారో ఆ టైం లోపు నువ్వు ముందే వెళ్ళు. చక్కగా ముందే వెళ్ళేసి చక్కగా అక్కడ ఉండు. ఓకే, తర్వాత పరీక్ష హాల్లో చెక్ ఇన్ ప్రక్రియలో ఫోటో మరియు ఎడమ చేతి బొటన వేలు ముద్ర తీసుకుంటారు.
ఓకే. నువ్వు ఇక్కడ ఎగ్జామ్కి వెళ్తున్న సమయంలో నువ్వు మెహందీ కానీ ఏదైనా డిజైన్లు కానీ కాళ్ళ మీద చేతుల మీద తీసుకోకు. ఎందుకంటే అక్కడ తంబు నీకు అవ్వకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చేతుల మీద మెహందీ కానీ ఏదైనా ముద్రలు కానీ ఇలాంటివి వేసుకోకు. సాంకేతిక కారణాల వల్ల ప్రారంభంలో బయోమెట్రిక్ ముద్ర తీసుకోలేకపోతే పరీక్ష ముగిసిన తర్వాత తీసుకుంటారు. నీకు అప్పుడు కూడా అవ్వకపోతే ఎగ్జామ్ అన్నది అవ్వదన్నమాట. తర్వాత బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి అయ్యాక మరియు పరీక్షా సమయానికి ముందు అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవచ్చు. బయోమెట్రిక్ పూర్తి అయ్యాక నువ్వు గదిని వదిలి వెళ్ళరాదు. అంటే ప్రతిసారి బయటికి వెళ్ళకూడదు అనమాట. నువ్వు వాష్రూమ్ కానీ అలా ప్రతిసారి వెళ్తే బాగోదని చెప్తున్నా, క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా పాయింట్ చెప్తా వినండి. మొబైల్ ఫోన్లు, ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్సు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు, బ్లూటూత్ ఇలాంటి పరికరాలు తీసుకెళ్ళకూడదు. తర్వాత పర్సులు, రాత ప్యాడ్లు, హ్యాండ్ బ్యాగులు కూడా అనుమతించబడవు. తీసుకొచ్చిన వస్తువులకి భద్రతా ఏర్పాట్లు ఉండవు. నియమాలు ఉల్లంఘిస్తే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది, నువ్వు ఎగ్జామ్ రాయలేవు. తర్వాత నెక్స్ట్, అభ్యర్థులు పరీక్షా సమయంలో క్రమశిక్షణతో ప్రవర్తించాలి. వేషధారణ, అల్లర్లు, అసభ్య ప్రవర్తన వంటి చర్యలు జరిగితే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అవసరమైతే మీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా ఏదైనా చేస్తే ఎవ్వరాలు ఆడితే ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే సెంటర్ యొక్క చీఫ్ ఇన్విజిలేటర్కు తక్షణ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి బుద్ధిగా ఎగ్జామ్కి వెళ్ళామా, కూర్చున్నామా, రాసామా, వచ్చామా, ఇలా ఉండాలి. తర్వాత నెక్స్ట్, పరీక్ష హాల్లో ఇతర అభ్యర్థులతో మాట్లాడడం, సంప్రదించడం, ఏదైనా అంతరాయం కలిగించడం నిషేధం. ఇతరుల వద్ద నుండి వస్తువులు తీసుకోవడం కూడా నిషేధం. ఉల్లంఘించినట్లయితే అభ్యర్థులు అనర్హులుగా అవుతారు. తర్వాత తరచూ మరుగుదొడ్లకు వెళ్ళడానికి అనుమతి లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. అక్రమ చర్యల్లో పాల్గొంటే అనర్హులుగా ప్రకటించబడతారు. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుండి వదిలి వెళ్ళరాదు. మధ్యలో వెళితే అనర్హతగా విధించబడుతుంది. కంప్యూటర్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అక్కడున్న ఇన్విజిలేటర్కి మీరు తెలియజేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్ సెంటర్లు ఏంటంటే, నేను రాసినప్పుడు కూడా మౌస్ పని చేయలేదు సరిగ్గా, అంటే క్లిక్ ఇవ్వడానికి. అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు సరి చేశారు నాకు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే స్క్రీన్ సరిగ్గా స్క్రోల్ అవ్వకపోయినా, తర్వాత అక్కడ మౌస్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా మీరు వెంటనే అతనికి చెప్పినట్లయితే వచ్చి మీకు ఉన్న సమస్యను క్లియర్ చేస్తారు. వెంటనే నిర్మోహమాటంగా, సార్ ఇక్కడ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సార్ అని చెప్పేయండి. స్ట్రక్ అవుతున్నా, ఇలా ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇలా ఏదైనా మ్యాక్సిమం ఉండవు, రేర్ కేసులు అప్పుడప్పుడు ఉంటాయి. నేను ఎప్పుడో పీజీ సెట్ రాసినప్పుడు నాకు సరిగ్గా మౌస్ వర్క్ అవ్వట్లేదు అనమాట. సో వెంటనే చెప్తే సరి చేశారు. అలా కాబట్టి జాగ్రత్త, వెంటనే చెప్పేయండి నిర్మోహమాటంగా. మీకు ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అభ్యర్థులు తమ సీట్లలో ఉండి ఇతరుల కంప్యూటర్లో చూడకూడదు. ఇతరుల కంప్యూటర్లో చూడడం లేదా తొంగి చూడడం చేసినట్లయితే అనర్హులుగా ప్రకటించబడతారు. తర్వాత పరీక్షా సమయం మొత్తం వ్యవధి 90 నిమిషాలు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు భాషల్లో ఉంటుంది. ఏదైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వెర్షన్లో పరిగణించబడతారు. ఓకే, ఇదనమాట. మ్యాక్సిమం తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగులో చదవండి. కొన్ని ఏదైనా అటు ఇటు ఉంటే ఇంగ్లీష్లో చూసుకోండి. ఫైనల్గా ఇంగ్లీష్లో పేపరే మీకు వ్యాలిడ్గా చూస్తారనమాట. ఇంకా స్క్రైబ్ సదుపాయం కోరిన అభ్యర్థులు పరీక్ష హాల్కు వచ్చిన తర్వాత కేంద్ర ఇన్ఛార్జ్ అంటే ఎగ్జామ్ సెంటర్ యొక్క ఇన్ఛార్జ్ను సంప్రదించాలి. అయితే స్క్రైబ్ సదుపాయం ఇవ్వాలా వద్దా అన్నది కేంద్ర ఇన్ఛార్జి అంటే సెంటర్ ఇన్ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది. పై సూచనలు ఏదైనా ఉల్లంఘించినట్లయితే అభ్యర్థిత్వం రద్దు చేయబడటమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఓకే, ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీగా మెటీరియల్ ఇచ్చాము, కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చాము, కొన్ని ప్రీవియస్ పేపర్లు ఇచ్చాము. అన్ని సబ్జెక్టులు మీకు ఫ్రీగానే వాట్సాప్లో
మీకు పంపించాం. ఇంకా ఎవరికైనా ఇంకా అసలు కావాలి అనుకుంటే నేను నా నంబర్ ఇక్కడ చెప్తాను, మీరు మెసేజ్ చేసినట్లయితే మేము ఉచితంగానే మీకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ రాసాను చూడండి, 9505724315. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, మంచిగా జరగాలని ఆ దేవుని కోరుకుందాం.